పరమశాంతి సుమిత్ర అనే శరీరంలో శివ అనే ఆత్మ ప్రవేశించింది అని విషయము గురించి తెలవాలి. సుమిత్ర అనే ఆమె వివాహిత. ఆమె అకస్మాత్తుగా ఆమె వేరే విధంగా మాట్లాడటం అనేది జరిగింది. అయితే ఆమె లోపల వేరే ఆత్మ ప్రవేశించింది అని చెప్తుంది. నేను 3 రోజుల్లో చనిపోతాను, ఇలాగే ఈ శరీరాన్ని తీసుకొని వెళ్తాను అంది. అలా ఫ్యామిలీ వాళ్ళకు చెప్పేటప్పటికీ వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. ఎప్పుడు ఒకసారి అంత క్రితం జరిగింది, ఎప్పుడు ఇలా చనిపోతానని చెప్పలేదు. అందరూ టెన్షన్లో పడ్డారు, ఏం మాట్లాడుతుంది అని. ఇలా మాట్లాడే వాళ్ళ యొక్క ప్రొసీజర్ని చూసి భూత ప్రేతాల వాళ్ళని పిలిపించడం జరిగింది. ఎందుకంటే ఆమె కళ్ళు, మాట, వ్యవహారం, చేతులు పైకెత్తటం ఇలా అన్ని సిమ్టమ్స్ చూశారు. అందుకని జనాలు ఇలాగ ఎందుకు 3 రోజులు చనిపోతుందని చెప్తున్నారంటే, నిజానికి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆమె చనిపోతాను చెప్పటం అంటే ఈ శరీరంలో శివ అనే ఆత్మ ప్రవేశించింది. ఆమె కూడా మరి 2 పిల్లల తల్లి. ఆమె అత్తగారు బలవంతంగా ఆమెను చంపేటప్పటికి భ్రమిస్తూ ఉన్నది. ఆ సమయంలో మరి ఈ యొక్క శరీరం, సుమిత్ర అనే శరీరం దొరికేటప్పటికి దానిలో ప్రవేశించింది. అయితే 3 రోజుల్లో చనిపోతారని చెప్పి నిజంగా చనిపోయినప్పుడు ఆశ్చర్యపోయారు. 5-10 నిమిషాల్లో వైద్యుడు వచ్చారు, చనిపోయారని చెప్పారు. గ్రామస్తులు కూడా బాడీని దహనం చేసి, స్నానం చేయించి, తయారు చేసి సిద్ధం చేశారు. అంతలోనే ఆమె కళ్ళు తెరిచిందని ఇంట్లో వాళ్ళు సంతోషపడ్డారు. కానీ బయట ప్రపంచంలో వాళ్ళు, గ్రామస్తులు అందరూ కూడా దెయ్యం ప్రవేశించిందో, భూతమని టెన్షన్ పడ్డారు. చచ్చిన మనిషి ఏంటి బతకటము అని అనుకున్నారు. అక్కడ ఆత్మ ప్రవేశించింది అనే భావన, డబల్ మాటలు టైం వేస్ట్ అవుతూ ఉంటాయి కదా. ఆత్మ ప్రవేశించి చెప్పిన దాన్ని బట్టి ఇక్కడ మరి ఆమె హిస్టరీ కూడా కనెక్షన్లోకి తీసుకోవాలి. ఆమె చనిపోయింది అంటే తండ్రి రాకముందే శివ అనేటువంటి ఆత్మను వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎటికలు కొట్టి చంపేశారు. తండ్రి రాకముందే తగలబెట్టేశారు. దాని తర్వాత పోలీస్ కేసు పెట్టారు వాళ్ళ అత్తగారి పైన. ఆత్మ తప్పిస్తుంది కాబట్టి ఇలాగా ఈ గ్యాప్లో 5 నిమిషాలు ప్రవేశించింది. శివ అనే ఆత్మ సుమిత్రలో ప్రవేశించినప్పుడు బిహేవియర్ వేరుగా ఉంది కాబట్టి వాళ్ళకు అనుమానం వచ్చింది. నేను మీరు అనుకున్నటువంటి వ్యక్తిని కాదు, నాకు 2 పిల్లలు ఉన్నారు అంటంతో ఇంట్లో వాళ్ళు అనుకున్నారు ఇదో పెద్ద మరి రహస్యం బయటపడింది అని. ఏం చేసింది అంటే శివ తండ్రి లెటర్ రాయటం మొదలుపెట్టింది. అసలు సుమిత్ర చదువుకోలేదు, కానీ ప్రవేశించిన ఆత్మ ఇలా చదువుకున్న ఆత్మలాగా తండ్రికి లెటర్ రాయటం మొదలుపెట్టేటప్పటికీ అందరికీ కూడా తెలిసింది నా ఇల్లు ఎక్కడ ఉంది, నా వాళ్ళు ఎవరు, నా భర్త ఎవరు అని పిల్లలు గుర్తు చేసుకుంది. లెటర్ రాసి పంపింది. వెతుక్కుంటూ అడ్రస్కి